లొకేషన్ నుంచి మనం వెళ్ళాం మొన్న అటు అలాగా. పద. సో స్టార్ట్ అయిపోయింది రైడ్ అయితే. యాక్చువల్లీ సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం. 4:30కి బయలుదేరుదాం. యాక్చువల్లీ రైడ్ వచ్చేసి 4:30కి. మేము 4:30కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అయింది, గంట లేటు. సో ఏమైందంటే 4కి అలారం పెట్టుకున్నామా, అది 4కి మోగింది. మేము నైట్ పడుకోవడం ఎప్పుడు పడుకున్నాం, 4:30కి పోదాం అని చెప్పి 2:50కి ఎప్పుడో పడుకున్నాను నేను. సో 4:30కి పోదాం అని చెప్పి 2:50కి పడుకునేసరికి ఏమైంది, నేను 4కి లేపాడు అన్న. నేను ఊరి మళ్ళీ పడుకున్నా అంట. సో మళ్ళీ 5కి ఒకసారి లేపాడు. నేను 5కి లేపినప్పుడు గుర్తుంది, 5 అయిందిరా ఇంకా ఎంతసేపు అంటే అలా మళ్ళీ అలాగే పడుకున్నా. తర్వాత 5 నిమిషాలు లేపి 5:15 అవుతుంది అంటే ఇక లేచి దాదాపు రెడీ అయిపోయి కిందికి వచ్చాం బైక్ దగ్గరికి. ఇప్పుడు ఇంకా బయలుదేరేసరికి 5:30 అయింది ఇప్పుడు. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూల్ లేదు. ఇప్పుడు ఫ్యూల్ బంక్ ఓపెన్ లేకపోతే అదో బుగ్గ మాది. రైడర్లో కనీసం 30 అని ఉంది. అండ్ ఇక్కడికి నుంచి మనకు అది వెళ్ళే ప్లేస్ ఒక 40 ఉంటుందేమో అంతే. కొంచెం యాక్చువల్లీ సన్ రైజ్ అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ సన్ రైజ్ వచ్చే సిచ్యువేషన్లో లేవనుకుంటా. వర్షం పడేలా ఉంది. సో డైరెక్ట్గా ఇంకా పెట్రోల్ బంక్లో కలుస్తా అయిపోయింది కదా అని చెప్పి. భారత్ పెట్రోలియం. ఇక్కడ లేట్ అయ్యేటట్టుంది, సరిపోయింది. పేపర్స్ ఓన్లీ క్యాషా? రేంజ్ ఎంత ఉంది దాంట్లో? రేంజ్ ఎంత ఉంది? హాఫ్ లీటర్ ఇదా? షట్, ఆన్లైన్ లేదంట. వచ్చే 130 ఉన్నాయా? క్యాష్ తెచ్చుకోవాలి. అరవై ఐదు కొట్టున్నా. అందులో 65, ఇందులో 65. ఫోటో రౌండ్ వచ్చింది. మొన్న బంకోళ్ళని అమ్మ ఆన్లైన్లో ఏదో ఉంటా పై. సో మనం ఎప్పటిదాకా ఎగలే వెయిట్ చేస్తున్నాం. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇదే కట్టమైసమ్మ దేవాలయం అంట, నుంచి వెళ్ళాలి. చూసారుగా ఆఫ్ రోడ్కి ఎలా ఉందో. సో లెట్స్ గో. అసలు ఆఫ్ రోడ్కి వేసాక ఒక నాకు వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది తెలుసా, మస్తు అనిపిస్తుంది ఆఫ్ రోడ్. అది ఓ గుంత చిట్టు చూస్తూ వెనం సిద్ధు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతున్నట్టును. ఇలా ఉంటే మట్టి రోడ్డు మీద బొబ్స్ నాకు మస్తు అనిపిస్తుంది. అది
క్రేజీ ఉంటుంది, క్రేజీ ఆఫ్ రోడింగ్ ఏం కాదు, పర్లేదు. ఇంకా క్రేజీ ఆఫ్ రోడింగ్ చూద్దాం. కానీ ఇది చాలా ఎక్కువ మాట్లాడడం కష్టం కొంచెం. నించొని పోవాలి చెల్లి, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ దగ్గర చేయట్లేదు, జస్ట్ కూర్చొని వెళ్ళిపోతున్నాను అంతేం లేదు బాబు, నించొని చేసే అంత. ఇంకా కదా హారం ఉందా లేదా? ఇది కాదు. సో లొకేషన్ వచ్చేసి ఇది కాదు, ఇంకా వెళ్ళాలి. ఏంటది? పద ఎక్కి ఎక్కి ఎక్కియానా? రాళ్ళు పెట్టిందా ఎక్కడానికి? అసలు ఇది కాదు ప్లేసు, ఇది కాదు. అక్కడాగో ఆ చెట్ల దగ్గర దా వచ్చేసాం. ఈ ఆఫ్ రోడింగ్ నేను చూసిన వీడియోస్లో వేరే, అక్కడి నుంచి ఐ థింక్ ఆ చెట్ల దగ్గర వెళ్ళేదాకా వేరే ఉంటుందేమో. చెట్ల మధ్యలో తోలుకుంటూ ఉంటే రూట్ ఉంది, చూపిస్తా. నేను మ్యాక్సిమం వెళ్తా, నేను నాకు తెలీదు, వచ్చినప్పుడు అదంతా వెళ్ళాల్సిందే. ఎవరు ఆపినా వెళ్తా. పెట్రోల్ లేదు, మేమో తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా టైం ల్యాప్స్లో రికార్డ్ చేసా అబ్బా చూసుకోకుండా. ఇలా క్రేజీ ఆఫ్ రోడింగ్ ఉంది. ఫస్ట్ రివర్ క్రాసింగ్, హిల్ క్లైంబ్. ఏంటి బైక్ ఎక్కడ వరకు ఆపేశారు? దాలేదంట వెళ్ళనీకి. సో గైస్ మళ్ళీ బయలుదేరిపోతున్నాను రివర్స్. అంటే అక్కడ చెట్ల మధ్య నుంచి వెళ్ళాలి, కొంచెం ఆఫ్ రోడింగ్ గట్టిగా ఉంది. ఇప్పటిదాకా వచ్చింది రికార్డ్ చేసా కానీ అంత మంచి క్వాలిటీ రాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే హై ఎక్స్పోజర్లో పెట్టి తీస్తా మర్చిపోకుండా. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్స్ చూసారా అలా తీస్తా. సో మళ్ళీ వస్తున్నా, మళ్ళీ మంచిగా ట్రై చేద్దాం. ఏమీ మర్చిపోలేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇక్కడి నుంచి బండి తీయడం వస్తంట. ఓ కీ ఆన్ చేయరా సిద్ధు. సో ఇంకా ఎక్స్ప్లోర్ ఏం తగిలింది? నార్మల్ బైక్స్, కంప్యూటర్ బైక్స్ స్ట్రీట్ సరిపోవట్లేదు. ఇందాక వెళ్ళినప్పుడు బాగా సరిపోయింది. ఇప్పుడు దిగుదాం మెల్లగా. క్రేజీ ధైర్యం ఇంజన్ కొట్టింది కూడా బతికిపోయింది. ఇది ఒక రివర్ క్రాసింగ్ చూసారా?
మట్టి ఉంది కాకపోతే కళ్ళు మూసుకొని ఎక్కేస్తుంది అనుకోండి. ఇప్పుడు రూట్ చూడండి ఏముంది, చెట్ల మధ్యలో నుంచి రూటు. నేనైతే రావాలనుకుంటే ఇక్కడికి చెట్ల మధ్యలో రైడ్ చేయడానికి వర్త్ మా 40 కిలోమీటర్స్లో. అండ్ నేను వచ్చేటప్పుడు వచ్చింది ఒక స్పెషల్ రూట్లో వచ్చిన, ఇంకా టైం ల్యాబ్స్ పడిపోయింది. నేను వీడియో నార్మల్ రూట్లో రాలేదు, నేను వచ్చి రూట్ ఇక చూపిస్తాగండి. తిప్పడానికి రీజన్ ఉంది అలాగా. డౌన్ చూసారు కదా 60 రోడ్లు ఇవి. కానీ వెళ్ళేటప్పుడు ఈ రూట్లో నుంచి వెళ్ళలేదు, ఎన్ని బంప్స్ ఎగురుకుంటే వెళ్ళావు. మళ్ళీ వెళ్ళు, ఇంకొకసారి ఎక్కేసి వెళ్ళిపోదాం అంటున్నాడు. రోడ్లు ఉండాలి, అటు కాదన్నా రోడ్డే కావాలి ఏంటి. కట్టాలు అసలు మామూలు ఇరగట్లేదు. వెళ్ళాలంటే రోడ్డే కావాలా ఏంటి, మళ్ళీ అడ్వెంచర్ బైక్సే కావాలా ఏంటి అన్నట్టుంటుంది అది. ఆహా చెయ్యిలు వస్తున్నాయి హ్యాండిల్ ఓవర్ పట్టుకొని దెబ్బకి. ఒక్క నిమిషం వాటర్ దగ్గరికి వెళ్దాం. నేను దాని మీద తీసుకెళ్ళగలనా? పదా పదనా జర మరి పక్క జర. ఎంగ పద
సరే బండి దిగి రా కనీసం, బండి దిగి రా, నా పడితే ఎవడు పెంచుతా. ఓ జారిందా, జారదు, జారిపోతుంది. గుంటలో కష్టం. ఏ కాస్త పట్టుకోవచ్చుగా, ఎక్కేస్తలాగా. మళ్ళీ అటు ఎక్కిద్దాం. ఏ తగిలిద్ది. వెనకాలేం లేదుగా, సరిపోద్దులే. షిట్, ఇప్పటిదాకా ఏం చేసినాం, క్రేజీ ఆఫ్ రోడింగ్ చేసినాం, అంతా రికార్డ్ కాలేదు. చూసారా స్లోప్స్ ఎలా ఉన్నాయో, చూపిస్తా ఆగండి ఒక్క నిమిషం. అది 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 ఇప్పటిదాకా రికార్డింగ్ చేయలే, మర్చిపోయా. ఒకసారి బండి అందులోకి పోయేసి వస్తా. పెట్రోల్ లేదనే కదా నీకు ఇచ్చింది. వేరే లెవెల్ ఆఫ్ రోడింగ్ ఉంది ఇక్కడ. నాకు రోడ్లు అక్కర్లేదు. ఓ బండి అయిపోయింది. షిట్ 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 షిట్. లెఫ్ట్ హ్యాండ్ వచ్చిందని నాకు తెలీదా. అన్న అప్పటికి నేను చాలా స్లో చేశా, ఆయన తగిలింది.
ఇక్కడ వాటర్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. మేము వెళ్ళాం దగ్గర వరకు. ఇది ఇంకొంచెం బాగుంది ఇక్కడ, కాకపోతే రాళ్ళలో నుంచి వెళ్ళాలి. ఇది సో హలో గైస్, మనం అయితే వచ్చేసినాం. ఏ ప్లేస్ పేరు చెప్పిన యూటీఎం. ఐ నో దట్ సరిగ్గా కనపడట్లేదు, ఎందుకంటే నేను ఈవీ తగ్గించేసిన. సో ఇప్పటిదాకా మేము ఉన్న ప్లేస్లో అక్కడ ఒక ప్లేస్ కనపడుతుంది వెనకాల, తార్ లైట్స్ వెలుగుతున్నాయి కదా, అక్కడ ఉన్నాం ఇప్పటిదాకా. సో ఇటు వచ్చాం, వాడికి ఒక తార్ వచ్చింది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. అండ్ కొంచెం వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కొంచెం బుక్ అయింది. ఎందుకు బుక్ అయిందంటే నేను సెట్టింగ్స్ లాస్ట్ టైం చెక్ చేసినవి అలాగే ఉంచేసిన, మార్చలేదు నేను. సో ఎలా వస్తుందో తెలీదు, బట్ హోప్ఫుల్లీ ద బ్లాగ్స్ విల్ నైస్. అండ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. ఇంకేం చెప్దాం, ఇంకేం లేదండి. బ్లాగ్ మాత్రం చూడండి, సూపర్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్.